దాన్ని చేయమని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు ఈ సంస్థలు, ఈ యూట్యూబర్లే మహానుభావులు, యూట్యూబర్లే మహర్షులు, యూట్యూబర్లే ప్రవచనకారులు, యూట్యూబర్లే తత్వవేత్తలు అయిపోయారు ఇప్పుడు. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు. మంచి వాటంగా ఉంది కాబట్టి నీకు ఏ బుక్ చదవకపోయినా, నీకు హిందూ మతం గురించి ఏం తెలియకపోయినా నువ్వు ముందుకెళ్ళి జై శ్రీరామ్ అనేసి దాన్ని నడిపించేయచ్చు. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే హిందూ మతానికి అది మాత్రమే హిందూ మతం అంటే మాకు అభ్యంతరం ఉంది. జై శ్రీరామ్ అనడం పట్ల మాకు గౌరవం ఉంది, నేను జై శ్రీరామ్ అంటాను. జై శ్రీరామ్ అనడం కంటే జై సీతారాం అంటే చాలా సబబు అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మేము జై సీతారాం అన్నవాళ్ళు, నువ్వు కొత్తగా తీసుకొచ్చావు దీన్ని. నార్త్ ఇండియాలో కూడా జై సీతారాం అంటారు. నువ్వు రాజకీయాల గురించి సీతాదేవి గారిని తీసేద్దామని అనుకున్నావు. సీతలేని రాముడికి మా జానకి చటపట్టగా త్యాగరాజు గారు పాడారు. సీతాదేవి చేయి పట్టుకోవడం వల్ల, మా జానకి చేయి పట్టుకోవడం వల్ల మహారాజు అయితివి, నువ్వు దానివల్ల గొప్పవాడు అయ్యావు అని చెప్పాడు. ఇంకా సీతను పక్కన పెట్టి కట్ చేసి మేము చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాయి శ్రీరామ్ సీతారాం 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 జై సీతారాం అన్నాం, రాధేశ్యాం 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 జై రాధేశ్యాం అన్నాం, హరే రామ 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 హరే హరే. నువ్వు చెప్పింది మాకు తెలియదు. ఇది ఇప్పుడు రాజకీయాల గురించి సీత లేనటువంటి రాముడి బొమ్మని ప్రచారంలో తీసుకొచ్చారు. సీత లేనటువంటి 6 ప్యాక్ రాముడిని, ఎవరి మీద చాలా కోపంగా ఉన్న రాముడిని. కష్టం వస్తే, బాధ వస్తే, మా చిన్నప్పుడు కరెంట్ ఉండేవి కాదు ఊళ్ళలో. కరెంట్ లేనప్పుడు ప్రతి తాడి చెట్టు, ప్రతి చెట్టు దెయ్యంలో కనిపించేది. పిల్లలు మేము భయపడతా ఉండేవాళ్ళం. భయపడితే పెద్దవాళ్ళు చెప్పేవారు, నాయన హనుమాన్ చాలీసా చదువుకో, ఆంజనేయుడు వచ్చి రక్షిస్తాడని. బాబు గారితో సినిమా ఉంది, దాంట్లో నిజంగానే ఓ పాపకి ఆంజనేయుడు వచ్చి రక్షించి తీసుకెళ్తాడు. అటువంటి ఆంజనేయుడిని మీరు ఇవాళ చూడండి, కార్ల మీద వాటి మీద చాలా ఉగ్రంగా కోపంగా ఉన్నటువంటి ఆంజనేయుడిని ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? భయాన్ని పోగొట్టే ఆంజనేయుడిని భయం పెట్టే విధంగా ఎందుకు తయారు చేశారు? అవసరమా? ఎక్కడైనా మన ఆలయాల్లో ఇటువంటి ఆంజనేయుడి బొమ్మ మనం చూసామా? ఒంటి రాముడి బొమ్మ మీ ఇంట్లో ఎక్కడైనా ఉందా? భద్రాచలంలో ఉందా? ఒంటిమెట్లో ఉందా? మీ ఊర్లో ఆలయంలో ఉందా? నువ్వెందుకు పెడుతున్నావు? ఒంటి రాముడిని పెట్టడం హిందూ మతం కాదు, అరిష్టమని మా చిన్నప్పుడు చెప్పేవారు. రాముడు, సీత, లక్ష్మణుడు, అదేవిధంగా హనుమంతుడు. ఇది లేదా పట్టాభిషేకం సీన్లో వాళ్ళిద్దరూ సింహాసనం మీద వారిద్దరూ వింజామరలు వీస్తూ భరత శత్రుఘ్నులు సైతం ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు, ఆంజనేయుడు. ఇది ఒక సన్నివేశం. ఇది కాకుండా ఎవరినో కొట్టడానికి వెళ్ళేటువంటి రాముణ్ణి, ఆయన వెళ్ళాడు వాస్తవంగా, లేదని అంటలేదు నేను, కానీ గుళ్ళలో ప్రచారంలో పద్ధతి ఉంది. నువ్వు కొత్త మతాన్ని స్థాపించదలుచుకుంటే నీ ఇష్టం, అది వేరే విషయం. మేము జై శ్రీరామ్కి వ్యతిరేకం కాదు, మేము జై సీతారాం అని కూడా అంటాం. కానీ ఒక విషయం చెప్తున్నాం, భారతదేశంలో హిందూ మతంలో మీరు హిందూ మతాన్ని కొలవలేరండి. హిందూ మతానికి మీరు అనుకున్న సాంప్రదాయాలే ఉన్నాయని కరెక్ట్. సాయి శ్రీనివాస్ గారు, కొంచెం షిరిడి సాయి తత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారిని వెతికి మీకు రావాల్సి పోదు. మిత్రులారా, సముద్రాన్ని నువ్వు చిన్న గుప్పెట్లో నీళ్లు పట్టుకుని ఇది నా సముద్రం అంటే నవ్వుతారు ఎవరైనా చూస్తే. అది నీ గుప్పెట్లో నీళ్ళు అవుతాయి, సముద్రం అవ్వవు. నువ్వు మగ్గులో తీసుకుంటే నీ మగ్గులో నీళ్ళు అవుతాయి, సముద్రం అవ్వవు. సముద్రాన్ని నువ్వు అలా బంధించలేవు. హిందూ మతం ఒక సముద్రం వంటిది. హిందూ మతంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. జిఆర్ స్వామి వారి సమక్షంలో జిఆర్ స్వామి వారికి నేను నమస్కరించి చెప్పాను, శ్రీ వైష్ణవం హిందూ మతంలో ఒక ప్రధానమైన శాఖ, కానీ శ్రీ వైష్ణవమే హిందూ మతం కాదు. నన్ను క్షమించాలి ఆ విషయానికి. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వారు కూడా అన్నారు, మాకు కూడా తెలుసండి అన్నారు. వారి ఆశ్రమంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మేము నిర్వహించాం, హైందవ భక్తి కళా సమ్మేళనం అని. దానికి అనేక సంప్రదాయాల నుంచి, నారాయణమ్మ గారు అచల సాంప్రదాయం నుంచి వచ్చారు, షిరిడి సాయి సాంప్రదాయం నుంచి వచ్చారు, ద్వైత సాంప్రదాయం నుంచి వచ్చారు, శైవం నుంచి వచ్చారు, అద్వైతం నుంచి వచ్చారు, విశిష్టాద్వైత, అందరినీ కూడా అందరినీ పెద్దలందరినీ ఒకే వేదిక మీద స్వామివారితో కలిసి కూర్చోబెట్టాం. ఆ సభకు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వంటావు హిందూ మతంలో సర్టిఫికెట్లు మేమిస్తామని నా దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకోమని. ఎవరు నీకు చెప్పింది? ఈ రిజిస్ట్రేషన్ కంపెనీ ఎప్పుడు పెట్టు హిందూ మతంలో సర్టిఫికెట్లు ఇష్యూ చేసేది? మేము ఎట్లా అప్లై చేయాలి? నువ్వు ఎవడో హిందూ నువ్వు తెలుస్తావా? నువ్వే పని చేయవు, అవతల తిట్టడం, బూతులు తిట్టడం తప్పితే ఇంకే పని చేతకాడు. హిందూ మతం సర్టిఫికెట్లు ఇస్తాడు. మరి జిఆర్ స్వామి వారు లేకపోతే పెద్దలందరితో రకరకాల పలు ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన మేమైతే హిందువులం కాకుండా పోతాం. ఇవాళ హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మీరు నన్ను క్షమిస్తే కనుక వైదిక సాంప్రదాయాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్టు వైదిక సాంప్రదాయం మాత్రమే కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అది హిందూ మతం అంటే విశిష్టమైన సాంప్రదాయం అది. అలాగే మా అధ్యక్షులు, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క అధ్యక్షులు
సాధు త్రినాథ్ దాస్ గారు, వారు అలేఖ సాంప్రదాయానికి చెందిన మనిషి. అలేఖ మహిమ అనే సాంప్రదాయం గురించి మీకు తెలియదు. అది ఒరిస్సాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది సాధువులు ఉన్నారు. క్రింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే క్రింది కులాల ఎస్సీబీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఆ ఉద్యమాన్ని ఎంత గొప్పగా భారతదేశంలో ఇంత కఠినంగా, ఇంత స్పష్టంగా కొన్ని కఠినమైన నియమాలకి కట్టుబడి నిబద్ధులై నడిపిస్తున్నటువంటిది ఎవరు లేరనుకుంటాను నేను వాళ్ళకి పోటీ. అటువంటి సంప్రదాయం అది. మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు సన్యాసిగా గోచి పెట్టుకుని ఊరూరా భిక్షాటన మీద తిరిగారు. స్కూల్ కూడా వెళ్ళలేదు. స్కూల్లో జాయిన్ కాలేదు. వారి మాతృభాష ఒరిస్సా. వారి స్కూల్లో జాయిన్ కాలేదు. వారి గురువుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇచ్చేశారు ఆయన్ని. ఆ గురువు వెంబడి ఆయన భిక్షాపాత్రతో తిరిగారు. భిక్ష బాగానే పెడుతున్నారు కదా అని మళ్ళీ మనం కూర్చోవడానికి వీల్లేదు, అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, రోడ్డు మీద నిలబడాలి. అక్కడి నుంచి మళ్ళీ హాఫ్ డేకి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ విధంగా సంచారమైనటువంటి జీవితం. వాళ్ళు కులానికి వ్యతిరేకం, అసమానత్వానికి వ్యతిరేకం. మీరు నన్ను క్షమిస్తే వాళ్ళు విగ్రహారాధన చేయరు. వాళ్ళు రాముడిని కృష్ణుడిని పూజించరు. ఏం చేయాలి? పంపించేద్దాం, హిందువులు కాదని చెప్దామా? వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, ఉపనిషత్తులు మాట్లాడతారే. వాళ్ళకు ఒక సాంప్రదాయం, బోధనలు ఉన్నాయే. వారి సాంప్రదాయాల్ని, బోధనల్ని చివరికి పార్లమెంట్ హౌస్లో కూడా పెట్టారని చెప్తారు. అటువంటి భీమభోయి యొక్క బోధనల్ని, అలేఖ స్వామి యొక్క బోధనల్ని ఎన్ని సంప్రదాయాల గురించి చెప్పమంటారు?